మంచి మిత్రులు చిత్రం నుంచి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే చాలా అద్భుతమైనటువంటి పాట. ఈ పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం మనం. మరి నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు చెప్పి శృతి చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. రాగం నా దృష్టిలో ఇక్కడ హరికాంభోజి రాగం. మరి శృతి 4:30 శృతి. మరి ఇక్కడ క్యాషియస్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు అనమాట. హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఈ బ్లాక్ కి ఇది సా షడ్జమము అంటే 4:30 శృతి అనమాట. ఇది ఈ బ్లాక్ కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ బ్లాక్ కి గాత్రి అంతరగాంధారము, ఇది వైట్ కి మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరి గామ అని మనం పూర్వాంగం అంటాం అనమాట. ఈ బ్లాక్ కి పా పంచమము, ఈ బ్లాక్ కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్ కి నీటు కైసిక్ నిషాదము, ఈ బ్లాక్ కి తారాస్థాయి షడ్జమము. వచ్చేటప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. గా నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. ఇది ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఎన్నాళ్ళో అంటే గాపా నినీద, ఇది అసలు స్వరం, కానీ ఇట్లా పాడితే బాగోదు. ఎన్నాళ్ గాపా ఎన్నాళ్ళో నినీద. లాస్ట్ దాగా దా దగ్గర ఆగింది కాబట్టి అది నిన్నీ దాన్ని మనం దాన్ని పాడుకోలేదు. దా అదనమాట. గపదా ఎన్నాళ్ళో వేచిన దని దప, ఇది పాడుకుంటాకు బాగోదు. వే దని, ఈ దని మనం నీ అని పాడుకోవాలి. నీ దప వేచిన ఉదయం, ఉద పద ఉదయం పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. నీదప పదగా వేచిన ఉదయం, నీదప పదగా. ఈ ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. గా పదా నీదప పదగా. రెండో లైన్ కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. ఈనాడే, ఇంతవరకు సేమ్. గప ఈనాడే నినీద, ఈ నినీదని మనం దా అని పాడుకోవాలి. గపదా ఈనాడే ఎదురౌ దని దప, ఈ దని దపను మనం దని పా అని పాడుకోవాలి. ఎదురౌ తుంటే పదపగా, ఈ పదపగాను మనం దాగా అని పాడుకోవాలి.
దని పాదాగా దని పాదాగా ఎదురవుతుంటే రెండో లైన్ చూద్దాం. గా పాదా దని పాదాగా ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఇన్ని దాప దాప ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. ఇన్ని దాప ఈ దాపని మనం పాప ఇన్ని నాళ్ళు దాప ఈ దాపని సేమ్ పాప అని పాడుకోవాలి. దాప ఇది పోయి మనకి పాప పాప ఇన్ని నాళ్ళు దాచిన దప దప దాప ఈ దాపని మనం పా అని పాడుకోవాలి. పా దప దాచిన హృదయం దప హృదయం దప ఈ దాపని మనం పా అని పాడుకోవాలి. మనం దాచిన హృదయం పా దప దప పా పాప 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 పా దప దప పా ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి 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 పదప పదప సరిపోయింది. ఎగిసి ఎగిసి 6 సాహిత్యాక్షరములు, పదప పదప 6 స్వరాక్షరములు. ఎగిసి ఎగిసి పదప పదప ఎగిసి ఎగిసి పోతుం మగరిసా పో మాగా ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. పోతుం రీసా ఈ రీసాని మనం సా గా సా పోతుంటే రిగా ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. పదప 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 గా సా గా ఎగిసి ఎగిసిపోతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే పాప పాప పాదప దప పాప పాప పా పాప పాప పాదప దప పా పదప పదప గా సా గా ఇంకా తెల ఇంకా సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. ఈ రీ ఇంకా గాప ఈ గాపాని మనం పా అని పాడుకోవాలి. మనం రీ పా ఇంకా తెల్ల పప తెల్ల సరిపోయింది. వార దప దప ఇక్కడ జాగ్రత్త చూడండి. వా దప దా ఈ దాపాదాన్ని మనం దా అని పాడుకోవాలి. పప దాప తెల్లవార ఇంకా తెల్లవార రీపా రీపా పప దాప ఇంకా తెల్లవార దేమి గరిరిసా ఈ గరిరిసను మనం రీసా అని పాడుకోవాలి. రీపా పప దాప రీసా ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి సరిగా సరిసా అంటే బాగోదు. ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. ఈ చీ గస ఈ గసని సా అని పాడుకోవాలి. రీసా ఈ చీకటి రీసా సరిపోయి రీసా 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 ఈ చీకటి విడిపోదేమి స స స స స రీసా స స స స స స స ఈ చీకటి విడిపోదేమి.
రెండోసారి ఘంటసాల గారు అనేది ఇప్పుడు ఇంకా రీ ఇంకా రీ, ఇది సరి, ఈ సరిని మనం రీ, ఈ సరిని రీ అని పాడుకో. ఇంకా రీ గాదప, ఈ గాదపని మనం పా అని పాడుకోవాలి. రీ పా ఇంకా తెల్ల పప సరిపోయింది. వార దప దప, ఇంతకు ముందు మనకు వచ్చింది ఇది. ఈ దాప దాపని మనం దాప అని పాడుకోవాలి. ఎందుకంటే వార తెల్లవార పప దాప రీ రీ దా రీ రీ పా పప దాప రీ సా రీ దా పప దాప రీ సా ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇంతకుముందు వచ్చింది ఇది. సరిగా సరి స స స స స స, ఇదంతా మనం దీన్ని రీ సారి స స స స స స, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి రీ దా పప దా పరి సా రీ రీ సారి స స స స స స. ఇప్పుడు నేను ఈ పల్లవికి మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. గా పదా నీ ద పద గా గా పదా దని పదా గా గా పదా నీ ద పద గా 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 పదా దని పదా గా పాప పాప పద పద పప పద పద పగ స గా రీ పా పద పరి సా రీ సా రి స స స స స స రీ పా పద పరి సా రీ సా రి స స స స స స. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మంచిని గగ సస, ఈ గాగాను మనం గా అని పాడుకోవాలి. గా సస మంచిని పెంచిన సరి సరిపోయింది. గా సస సరి సరి మంచిని పెంచిన మనిషిని, ఇక్కడ కాకల నిషాదం అనమాట. ని స మనిషిని గా స సరి ని స మంచిని పెంచిన మనిషిని ఏ సదని, ఈ సాదాని మనం నీ అని పాడుకోవాలి. ఏ
నీ ఏ వంచన సరి రి రి వం సరి ఈ సరిని రీ అని పాడుకోవాలి. రీ రి రి వంచన నీ రీ రి రి ఏ వంచన ఏమి రిగ గప ఈ రిగ గపను మనం గాపా అని పాడుకోవాలి. ఈ గాపా ఏమి చేయదని చే గరిస ఈ గరిసను మనం సాస్ అని పాడుకోవాలి. సా స స స చే చేయదని ఏ వంచన ఏమి చేయదని నీ రి 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 గా పా సా స స సా. రెండవది చిన్న సంగతి ఉంది మార్పు. మంచిని పెంచిన ఇది కామన్ అక్కడ గా స స స సరి ఇది పైన వచ్చింది. మనిషిని నిస స స ఇది పైన వచ్చింది. గా స స స సరి నిస స స మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఇది కూడా వచ్చింది మనకి. సదని ఈ సాదాని మనం నీ అని పాడు. నీ రి 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 నీ రి 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 ఏ వంచన ఏమి రిగ గప ఈ రిగ గపను మనం గప ఏమి చేయదని గగ స స స ఇక్కడ మారింది అనమాట. గగ స స ఈ గగ్గను మనం గా అని పాడుకోవాలి. గా స స స చేయదని ఏ వంచన ఏమి చేయదని నీ రి 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 గా పా గా స స స నీతికి సగ్గ గగ్గ అంటే బాగోదు. నీ సగ్గ ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. నీతికి గా గగ్గ నీతికి నిలబడు మప పద ఈ మా ప్రతి మధ్యం అన్యస్వరం అన్నమాట. మప పద నిలబడు గా గగ్గ మప పద నీతికి నిలబడు వాని మప ప వా మప ఈ మపను మనం పా అని పాడుకోవాలి. పాప వానికి పాగా ఈ పాగాని గా అని పాడుకోవాలి. గా గగ్గ మప పద నీతికి నిలబడు వానికి పాపగా గా గగ్గ మప పద పాపగా నీతికి నిలబడు వానికి ఏ నాటికి ఏ గమ ఈ గమను మనం మా అని పాడుకోవాలి. ఏ నాటికి పని నిద ఇది కాకల నిషాదం. పని నిద ఈ పని నిదాన్ని మనం నీ నిద అని పాడుకోవాలి. మా నీ నిద ఏ నాటికి ఓటమి దప పప ఈ దప పపను మనం పాప అని పాడుకోవాలి. ఓటమి ఏ నాటికి ఓటమి మా నీ నిద పాప లేదా మపప లేదా ఈ మపని మనం పాప అని పాడుకోవాలి. లేదా నీ పామగమస ఈ పామగమసను మనం సా అని పాడుకోవాలి. ఏ నాటికి ఓటమి లేదని మాని నిద పాప పాప మాస నీతికి నిలబడువా నీతికి నిలబడు వానికి గా గగ మప పద ఈ నీతికి నిలబడు వానికి మప పప ఈ మప మనం పాప
అని పాడుకోవాలి. గ గ గ గ మ ప ప గ గ గ గ మ ప ప ద ప ప ప. నీతికి నిలబడువానికి ఏ ఏ ఏ నాటికి గమ పని నిద అంటే బాగోదు. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది పైన. గమ్ ఏ గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మా నీ నిద ఏ నాటికి ఓటమి పాప, మా నీ నిద పాప ఏ నాటికి ఓటమి లేదని. మా పప లేదా, ఈ మపప్ప అని మనం పాప అని పాడుకోవాలి. లేదని పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. ఏ నాటికి ఓటమి లేదని మా నిద పాప పాపగా. నే చదివిన జీవిత పాఠం నే గప, ఈ గపను మనం పా అని పాడుకోవాలి. పాద స. నే చదివిన జీవిత నిసని, ఈ ని కాకల నిషాదం నిత్రి. జీ నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సాసని జీవిత పాఠం నిదప, ఈ నిదపను మనం దాప అని పాడుకోవాలి. నే పాద సని దాప. నే చదివిన జీవిత పాఠం నీకే గప పద, ఈ గప పదాన్ని పాద అని పాడుకోవాలి. నీకే నేర్పాలని దని పద పగా. నే దని, ఈ దానిని నీ అని పాడుకోవాలి. నేర్పాలని నీ నేర్పా పద, ఈ పదాన్ని దా అని పాడుకోవాలి. దా పగా నీ నీ ప నీ దా పగా నేర్పాలని వస్తే వస్తే రిగరిస, ఈ రిగరిస గాసా అని పాడుకోవాలి. నీకే నీకే నేర్పాలని వస్తే పాదాని దాపగసా. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇదంతా మనకు పలలో వచ్చింది, నేను స్వరం పాడేస్తాను. రీ రీ పదా పరీసా రీ సా రి స స ఇక్కడ మారింది. ఇంకా ఇక్కడ మార్పు. సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. ఇంకా పగ పగ దప, ఈ పగ పగ దపని మనం పా రీ రీ పా అని పాడుకోవాలి. ఇంకా రీ పా ఇంకా తెల్ల పప్ప, సరిపోయింది. ఇదంతా మనకు వచ్చింది అక్కడ. దాప దాప, ఈ దాప దాప అని మనం పా దాప పప దాప రీస తెల్లవారదేమి రీ రీ పా పప దాప రీస ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి రీ సా స స స స స స. ఇప్పుడు నేను మొత్తం ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. గా స స స సరి ని స స స నీ రి 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 గా పా సా స స స స స స స గా గా స స గా స స స సరి ని స స స నీ రి 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 గా పా
గా స స స గ గ గ మ ప ప ద ప ప గ మా ని ని ద ప ప ప ప ప ప ప మ ప ప ప మ స గ గ గ మ ప ప ద ప ప గ మా మా ని ని మా ని ని ద ప ప ప ప ప గ పాద స స స స స ని ద ప పాదాని ద ప గ గ స రి రి ప ప ప ద ప రి స రి స రి స స స స స స రి ప ప ప ద ప రి స రి స రి స స స స స స. లాస్ట్ చరణం, రెండో చరణంను కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు ఘంటసాల గారి వెర్షన్ అనమాట ఇది. నాగులు ద ప ప ప అంటే బాగోదు. నా దా ప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. పా ప ప నాగులు తిరి ద ప తిరి గే పాగా, ఈ పాగాన్ని మనం గా అని పాడుకోవాలి. పా ప ప ద ప గ నాగులు తిరిగే పా ప ప ద ప గ కోనలో గా ప కోనలో పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. గా పద కోనలో పా ప ప ద ప గ గా పద నాగులు తిరిగే కోనలో ఏ ఏ దాప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. ఏ న్యాయం పద దసద న్యా పద, ఈ పదాన్ని మనం దా న్యాయం దసద, ఈ దసదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా ఏ న్యాయం పనికి దసద పనికి సరిపోయింది. రాదని రా సదప, ఈ సదపాని మనం పా అని పాడుకోవాలి. పా ప ప రాదని ఏ న్యాయం పనికి రాదని, పా పా దా దా దసద పా ప పా. ఇది ఫస్ట్ లైన్ అనమాట. కత్తిని గప్ప కత్తిని విసిరే వాణిని, కత్తిని గప్ప సరిపోయింది. కత్తిని విసిరే దశ సరి విసి దశ విసి రే సర్ సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. గప్ప పద సరి కత్తిని విసిరే వాణిని నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకో. సా స వాణిని సాపా, ఈ సాపాని పా సా స పా వాణిని
గప్ప పద సరి సాసప కత్తిని విసిరే వాణిని వాణిని ఆ కత్తితోనే ఆ సరి ఈ సరిని మనం రీ అని పాడు. రీ నిస్సదాప ఆ కత్తితోనే గెలవాలని దశ సాస. ఈ దశ సాసని మనం సా అని పాడుకోవాలి. పద సాస గెలవాలని ఆ కత్తితోనే గెలవాలని రీ నిస్సదాప పద సాస నేనెరిగిన ఇక్కడ మావన్ అనమాట. ఇది మప నే ఈ మపను మనం పా అని పాడుకోవాలి. పా పద దద నేనెరిగిన చేదు పద చే పద ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. చేదు దాద నిజం ద నిజం పామా ఈ పామాను మనం మా చేదు నిజం దదమా పద దదమా నేనెరిగిన చేదు నిజం నీతో నీ మప ఈ మపని పా అని పాడుకోవాలి. నీతో పాప నీతో చెప్పాలని పప్ మప మగ అంటే అది పాలని మప మగ ఈ మప మగను మనం పా మగ అని పాడుకోవాలి. నీతో చెప్పాలని పా మగ నీతో చెప్పాలని వస్తే రిగరిస ఈ రిగరిసను మనం గాసా అని పాడుకోవాలి. నీతో చెప్పాలని వస్తే పా మగ గాసా. మళ్ళా ఇక్కడ ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇది నేను తర్వాత మళ్ళీ పల్లవంతా ప్లే చేస్తాను. ఇప్పుడు నాగులు తిరిగే కోనలో మొత్తానికి స్వరం ప్లే చేస్తాను. పా ప ద ప గ ప ద ప ద ద స ద ప ప ద ప గ ప ద ప ద ద స ద ప ప గప్ప పద సరి సా స ప రి నిస్స ద పద సా పద ద మా పా మగ గాసా. ఇంకా దీనికి మనం ఆల్రెడీ ప్లే చేసుకున్నాం. ఇంకా తెల్లవారదేమని రీ పాద ఇంకా తెల్ల రీ పాప రీ పాప దా పరీసా రీసా రిస స రీ పాప దా పరీసా రీసా రిస స. మళ్ళా పళ్ళు మొత్తం పాడారన్నమాట. నేను స్వరం పాడేస్తాను. గా ప దా నీ ద ప ద గా ప దా ద
దని పద గా గా పద ని ద ప పద గా గా పద దని దని పద గా ప ప ప ప పద పద ప ప పద ప పద ప పద ప పద ప గ స గ రి ప ప పద ప రి స రి గ రి రి స రి స స స స స రి రి ప ప పద ప రి స రి స రి రి స రి స స స స స. థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి పాట. నా శక్తి కొలది మీకు ఇస్తున్నాను అన్నమాట. స్వరాలు క్లియర్గా రాసి 100% ఖచ్చితంగా కరెక్ట్. ఆ స్వరం అనేది పాడటం అంటారా, అది మన వయసుని బట్టి ఉంటుంది. ఎవరికాళ్ళు వయసుని బట్టి, చిన్న వయసు వాళ్ళు ఇంకా గట్టిగా ఇంకా చక్కగా పాడుకుంటారు. నేను స్వరం మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి మరి కృతజ్ఞత అనేది మనిషికి ఉండాలి. గురువుగారు మళ్ళా గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన సంప్రదాయాలు ఇవన్నీ అనమాట. పెద్దవారిని గౌరవించుకుంటాం, వయసులో చిన్నవారైనా పెద్దవారైనప్పటికీ వాళ్ళని గౌరవించుకుంటాం. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.